ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గ్రామ పంచాయతీ భవన నిర్మాణ హమాలీ సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రధాన కూడలి అయిన రాజీవ్ చౌక్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అటు నుంచి ర్యాలీగా వెళ్లి భవన నిర్మాణ కార్మిక సంఘం వద్ద ప్రధాన కూడలి వద్ద పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర రాకేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు భిక్షపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడే విశిష్టతను వివరించారు. ఎంతో మంది కార్మికుల హక్కుల కోసం చేసిన పోరాట ఫలితమే ఈ మేడే అని, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కుల్ని హరిస్తోందని, కార్మిక హక్కుల్ని కాపాడుకోవడానికి అందరూ ఏకమై ఐకమత్యంతో పోరాడాలని అన్నారు. కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర రాకేష్, గ్రామ పంచాయతీ కార్మిక సంఘం మండలాధ్యక్షుడు జల్లి లక్ష్మణ్, హమాలీ సంఘం మండలాధ్యక్షుడు రంగయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు భిక్షపతి, ఎంఆర్పిఎస్ నాయకులు నల్లబాబు, బట్టు నరసింహులు, బడుగు భిక్షపతి, కొండిగారి పోషరాములు, శ్రీలం లచ్చయ్య, ఈరని రాజలింగం, పల్నాటి బాబు, మెరుగు మల్లేష్, రమేష్, సుధాకర్, ముస్తాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామ పంచాయతీ, హమాలీ, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. చికాగో అమర వీరులకు, చికాగో అమర వీరులకు, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, పోరాటం 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు, పోరాటం 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు, సిఐటియు సిఐటియు జిందాబాద్ జిందాబాద్, సిఐటియు జిందాబాద్. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకురాబోతా ఉంది. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటాలు కావచ్చు, మరో ప్రపంచ యుద్ధాలు కావచ్చు, ఈరోజు మానవుడు ఎట్లా జన్మించడం అనేది కావచ్చు, ఇవన్నీ తీసేసి ఈరోజు మతపరమైనటువంటి మతానికి సంబంధించినటువంటి విద్వేషాలు లేపే విధంగా ఈరోజు పాఠ్యపుస్తకాలను పొందుపరుస్తూ ఉన్నారు. దీని వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ఉద్యమాలు చేయడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా కార్మికులంతా ఒక్కటిగా ఉండి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించే విధంగా అందరూ కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ హమాలీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మేడే సందర్భంగా 138వ మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. 1886లో మరి ఆనాడు ఏదైతే 18 గంటల పని విధానానికి వ్యతిరేకంగా కార్మికులు చేసినటువంటి మహోన్నత పోరాటం ఏదైతే ఉందో, ఆ పోరాటంలో అసూలు బాసినటువంటి కార్మికుల గుర్తుగానే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మేడే ఇది 138వ మేడే. ఆ రోజులలో తండ్రికి కొడుకు, కొడుకుకు తండ్రి తెలియని పరిస్థితులలో తల్లి చెప్తేనే దానాన్ని తండ్రి ఇతనని చెప్తేనే తెలిసేటువంటి పరిస్థితులలో మాకు బానిసత్వం వద్దు అని చెప్పేసి 8 గంటల పని విధానానికి పోరాటం చేస్తే అప్పుడున్నటువంటి అమెరికాలో చికాగో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కార్మికులపై కాల్పులు జరిపి 8 మంది అమరవీరులు అమరత్వం పొందినటువంటి రోజు ఈ మే 1 రోజు. అదే ఆ రోజు నాడే ఒక పక్క రక్తం పారుతూ ఉన్నాయి, ఒక పక్క కాల్పులు జరుగుతూ ఉన్నాయి. చనిపోయే
కార్మికుడు ఎవరైతే ఉన్నారో అతని చెట్టును చింపి ఆ రక్తం పారుతున్న రక్తంలో ముంచి ఈ జెండానే, ఈ రక్తపు జెండానే, ఈ ఎర్ర జెండా కార్మికులకు గుర్తు అని చెప్పేసి ఎగిరేసిన రోజు ఈ మేడే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటిదాకా కూడా అనేక చట్టాలను కార్మికులు పోరాటం చేసి గ్రాడ్యుటీ చట్టం, పిఎఫ్ చట్టం, ఈఎస్ఐ చట్టం సాధించుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం 44 చట్టాలను 4 లేబర్ కోడ్ల విధించి మరి సమ్మె చేసే హక్కు లేకుండా కార్మికులను అణుగుదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేసి మరి బడ్జెట్లో కోట పెట్టినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి రైల్వే కావచ్చు, బీపీఎల్ కావచ్చు, సింగరేణి కావచ్చు, అన్ని సంస్థలను దారాదత్తంగా ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెడతా ఉంది. ఈరోజు ఈ దేశంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే రానున్న రోజులలో మన ఇళ్ళనే మనమే బానిసలుగా బతికే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇలా చెప్తా ఉన్నాడు మోడీ గారు. ఇలా 44 చట్టాలు 4 లేబర్ కోడ్లకు తీసుకొచ్చి ఇలా సమ్మె చేసే హక్కు లేకుండా, యూనియన్లు పెట్టుకునే హక్కు లేకుండా, ఇలా అయ్యా నాకు ఇది కావాలి, నాకు వేతనం చాలతలేదు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మాకు వేతనాలు పెంచాలని చెప్పేసి అడిగే వ్యవస్థ లేకుండా చేసినటువంటి సందర్భంగా అందుకే కార్మిక వర్గానికి సిఐటిగా ఒక్కటే పిలుపునిస్తా ఉన్నాం. ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో మరి బీజేపీ తగినట్టుగా బుద్ధి చెప్పాలి. ఏదైతే మన బీజేపీకి ఓటేసినట్టయితే మన మరణ శాసనాన్ని మనమే రాసుకున్నట్టు, మన అనగదొక్కుతానికి మనమే కారణమవుతామని చెప్పేసి, ఎందుకంటే ఈ రద్దు చేసినటువంటి 44 చట్టాలను మద్దతు తెలిపినట్టే బీజేపీకి ఓటేసినట్టయితే. అందుకే కార్మిక వర్గం, అసంఘటిత రంగ కార్మికులకు ఒకటి తెలియజేస్తా ఉన్నాం. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి. మన కార్మిక చట్టాలను, కార్మికుల హక్కులను కాపాడుకునేందుకే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా భవిష్యత్తులో కార్మిక వర్గం కార్మిక చట్టాల రక్షణ కోసం, కార్మిక హక్కుల రక్షణ కోసం పోరాటం చేస్తుంది సిఐటి నాయకత్వంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.